హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2024 దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎస్జిటి పోస్టులకు బీఈడి అర్హతపై హైకోర్టు స్టే విధించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియలో సర్వర్ సమస్యల కారణంగా గడువును పెంచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏపీ డిఎస్సి 2024 పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపు సమయం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. అలాగే హెల్ప్ డెస్క్ సమయాలను కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు పేర్కొంది. దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్కు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్ను ఎడిట్ చేసుకొని మళ్ళీ సమర్పించుకునే వెసులుబాటును కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఎడిట్ ఆప్షన్కు పాటించాల్సిన సూచనలు కనుక చూసుకున్నట్లయితే తొలుత అభ్యర్థులు వెబ్సైట్ apdsi.apcffs.in అనే వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అభ్యర్థి పాత జర్నల్ నంబర్తో పాటు అభ్యర్థి మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ను పొందవచ్చు. తర్వాత ఎలాంటి రుసుము చెల్లించకుండా అంటే ఫీజు చెల్లించకుండా తప్పులు సరిదిద్ది అప్లికేషన్ మళ్ళీ సమర్పించుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ మార్చుకోవాలనుకుంటే పరీక్షా కేంద్రంలో నామినల్స్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు. రాష్ట్రంలో మొత్తం 6100 పోస్టులకు డిఎస్సి పరీక్ష కోసం ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న తుదికి విడుదల చేసి ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది ఇలా ఉండగా ఏపీ టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. టెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనున్న రాష్ట్రాల్లోనూ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించగా డిఎస్సి దరఖాస్తు చేసుకునే సమయంలో అలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. కేవలం అభ్యర్థి ప్రాథమిక విద్యను అభ్యసించిన జిల్లా మాత్రమే అడిగారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉండి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దరఖాస్తు సమయం ముగిసిన తర్వాత పరీక్షా కేంద్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారా లేక స్థానికత ఆధారంగా సొంత జిల్లాలో రాయాల్సి ఉంటుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించిన పూర్తి వివరాలకు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.